ఒరే సంజయ్ సార్ కూడా యూఎస్లో జాబ్ వదిలేసి వచ్చాడంట కదా, తెలిసిందా? తెలిసిందిరా, పద వెళ్ళి విషయం కనుక్కుందాం. ఒరే ఏంట్రా ఏం మాట్లాడో, మేము ఇక్కడ ఇన్ని కష్టాలు పెడుతుంటే నువ్వు అక్కడ ఎందుకు అంత మంచి జాబ్ వదిలేసి వచ్చేసావు? కష్టాలా ఏంటన్నా? అవి కష్టాలరా. సొంతూరులోనే ఉంటూ అమ్మ చేతి వంట తింటూ ఇష్టం వచ్చినప్పుడు కాకినాడ కాజా తింటూ సూపర్ హోటల్లో భోంచేస్తే నీ కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. పుట్టిన ఊరిని మన వారందరిని వదిలేసి బతుకు పోరాటం కోసం ఇంకొక ఊరిలో ఉంటే కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు ఆఫీస్ కోసం పోను 25 కిలోమీటర్లు, రాను 25 కిలోమీటర్లు, రోజుకి 50 కన్నా ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేసేవారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. తిండి అంటే పిజ్జా బర్గర్లు మాత్రమేనని, అన్నం నెల రోజులకు ఒకసారి వండుకుంటారని, పప్పు ఆవకాయ వండిన రోజు పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. సెలయర్లో ఆడుకోవాల్సిన పిల్లలు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ పిచ్చ నా కొడుకుల్లో తయారవుతున్నారన్న విషయం నీకు తెలుసా? అమ్మని చూడాలనిపిస్తే స్కైప్ వైపు, శాలరీ హైక్ కోసం టీమ్ లీడ్ వైపు చూసే మనుషులు ఉన్నారని, నువ్వు బ్రతుకున్న ఈ సమాజంలో ఉన్నారన్న విషయం నీకు తెలుసా? పెళ్ళైన నెల రోజులకి ఉద్యోగం పోతే బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. వయసులో ఉన్నప్పుడే వర్క్ టెన్షన్స్తో షుగర్ బీపీ నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? సొంతూరు ఎప్పుడైనా నీకు అమ్మలా కనిపించిందా? దీన్ని అమ్మ ఈ ఆధునిక పోకల మధ్య బ్రతకలేక పారిపోదాం నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది, అందుకే కిరాణా కొట్టు పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరుకులు కావాలంటారా? అరువు మాత్రం లేదురే.